నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కౌంటర్ అటాక్ చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలలోనే మార్పులు చేపడుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి సామాజిక వర్గాల చేతుల్లోనే ఉందని అన్నారు. తాను చేసిన తప్పేంటో తెలియటం లేదని, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరపున తనకు టికెట్ లేదని చెప్పడం బాధించిందని అన్నారు. తనపై సర్వేలో తప్పుగా వచ్చిందని అధిష్టానం సూచించడం, ఆ తప్పేమిటో చెప్పకపోవడం తనను ఎంతగానో బాధించి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ, మా యొక్క పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకొని, ఇంత మంచి అవకాశం వచ్చిన మా ఒక ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళుగా పూర్తవుతున్నది. మంచి పరిపాలన చేసిన మా సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయాలా. అదేవిధంగా నన్ను ఇంత గుర్తించి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారు పెద్దరెడ్డి గారికి, అదేవిధంగా మా మిథున్ రెడ్డి గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలోకి ఉన్నాను, మీతో మాట్లాడుతున్నానంటే మా గురుగారు పెద్దరెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో సరి, నేను చేసిన జనాల్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అనేది కూడా లేకుండా ప్రతి గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు కూడా నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా దగ్గరుండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా నన్ను ప్రీతించినారు. అంత మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉండొచ్చు, మా లీడర్లు ఉండొచ్చు, అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యే అనేది దేవుడు ఇచ్చిన వరం. ఏ రోజుకి ఎవరికి ఎమ్మెల్యే పదవి వస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం ఆ దేవుడు ఆశీస్సులతో, ఆ కాణిపాక ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయినాను. మళ్ళీ కూడా అవకాశం వస్తే 100% నేను కూడా ఎమ్మెల్యే అవుతాను. అదే కాదు, నేను అన్ని మా ప్రజలతో కోరుకున్నది ఒకటి, నేను ఈరోజు చేసిన ఒక మంచితనం, కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని కరెక్ట్ ఉండొచ్చు. ఏదైనా నా సైడ్ నుంచి తప్పు ఉంటే కూడా శ్రమించాలి. ఎందుకంటే ప్రజలకి సాటిస్ఫై చేయాలంటే ఎంతవరకు మనం చేయవచ్చు. కొన్ని తప్పులు ఉండొచ్చు. దానివల్ల మా ప్రజలకి నేను 100% సాటిస్ఫై చేసినాను కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా సరే, మళ్ళీ 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ప్రజలకు సేవ చేయాలా. మా మంత్రి గారు పెద్దరెడ్డి గారు మళ్ళీ మంత్రి కావాలా. అన్ని విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలా. వైఎస్ఆర్ పార్టీ అంటే మంచి ప్రజలకి, పేదలకి మంచి చేసే ఒక పార్టీ. ప్రజలకి మంచి చేయాలని కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం చేయకుండా మంచి పని చేస్తున్నాం. అంత మంచి గొప్పగా చేసిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కూడా కృతజ్ఞతలు తెలుసుకొని